వాళ్ళ స్నేహంలో ఉన్న మాయాన్ని చూపిస్తుంది. కవి మరియు మూలిక బంగారు హృదయం కలిగిన ఆవు. చిన్న గ్రామం నుండి వచ్చిన ఉల్లాసాంతమైన బాలుడు కవి తనకి వహించని చోట తన స్నేహితుడిని కనుగొన్నాడు. సమయమవున్న ఆవు మూలిక నవ్వులు పంచుకోవడానికి మరియు సాహసయాత్రలకు షుల్లప్పుడు అక్కడే ఉంటుంది. వారు పొలాల్లో పరిగెత్తడం, దాగుడు మూతులు ఆడుకోవడం మరియు రుచికరమైన స్నాక్స్ పంచుకోవడం ఇలా రోజంతా గడుపుతారు. కవి తన మనస్సులోని మాటలన్నీ మూలికు చెప్తాడు మరియు మూలిక తన పెద్ద దైగల్ కళ్ళతో వింటుంది. ఒకరోజు కవి బాధగా ఉన్నప్పుడు మూలిక తన మందువైన ముక్కుతో అతనిని ముద్దు పెట్టుకుంది. వెంటనే అతనిని ఉత్సాహపరిచింది. వారి స్నేహం నిజమైన స్నేహితులు అన్ని ఆకారాలు మరియు పరిమాణాల్లో వస్తారని అందరికీ చూపించింది. కాబట్టి మీరు తదుపరిసారి ఆవును చూసినప్పుడు కవి మరియు మూలిక యొక్క అద్భుతమైన స్నేహాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక ఆవు అనేది ఉత్తమమైన ఖగీలి కావచ్చు.